2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ప్రతి భారతీయుడు కలలు కనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని గాంధీజీ సహా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రజలు చేస్తున్న కృషి వల్లే గడిచిన 12 ఏళ్లలో భారత్ బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థల స్థాయి నుంచి నేడు ప్రధాన ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి చేరిందని ప్రధాని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందే మాతరం గేయాన్ని పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు. జాతీయ జెండా ఎగరవేయడానికి ముందు ప్రధాని మోదీ రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించారు. ఈ వేడుకలు ప్రారంభమైన సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానిగా మోదీ జెండా ఎగరవేయడం ఇది 13వసారి కావడం విశేషం. చిన్న కలలు ఇక సరిపోవని ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పంతో దేశం వివిధ రంగాల్లో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని చెప్పారు. స్వయం సమృద్ధిపై దృష్టి సారించాలని, వోకల్ ఫర్ లోకల్ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దేశంలో సెమీ కండక్టర్ల ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైందని, ఎన్నో దేశాలు ఇప్పుడు కీలక ఖనిజాల కోసం భారత్పై ఆధారపడుతున్నాయని తెలిపారు. అణువిద్యుత్ రంగంలోనూ దేశం స్వయం సమృద్ధి సాధిస్తోందన్న ప్రధాని తమిళనాడు కల్పాక్కంలోని ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఈ ఏడాది క్రిటికాలిటీని సాధించిందని చెప్పారు. ఇంధన భద్రత నేడు అత్యంత కీలకంగా మారిందన్నారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, కొత్తగా 5 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సంక్షోభ సమయాల్లో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని ప్రధాని మోదీ మండిపడ్డారు. కోవిడ్ సమయంలో టీకాలు రావని, పశ్చిమాసియా సంక్షోభం తలెత్తినప్పుడు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఏర్పడుతుందని భయాందోళన సృష్టించారన్నారు. కానీ కేంద్రం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల దేశంలో ఏ రోజు ఇంధనం, గ్యాస్, యూరియా కొరత రాలేదన్న ప్రధాని విమర్శకుల నోళ్లు మూయించామని స్పష్టం చేశారు. मेरे प्यारे देशवासियों, आपको जानकर के हैरानी होगी, ये जो हमारी रेलवे है उसका इलेक्ट्रिफिकेशन का काम हमारे देश में 1925 में शुरू हुआ। 90 साल में सिर्फ 30% रेल का इलेक्ट्रिफिकेशन हुआ था। यानी 90 साल में 30%। हमारी रफ्तार देखिए, लक्ष्य को पाने के लिए हमारी दौड़ देख लीजिए। हमने 1 दशक के अंदर 100% काम पूरा कर दिया। हमने सोचा भी नहीं था कि हमें इसमें भी कुछ मुसीबतों का झेलना पड़ेगा। पिछले 10-12 वर्ष में कितने संकटों का सामना करना पड़ा। कोरोना जैसी वैश्विक महामारी ने पूरी दुनिया को चिंता में डाल दिया था। सारी व्यवस्थाएं चरमरा गई थी। वेस्ट एशिया का क्राइसिस आया, पेट्रोल पंप पे पेट्रोल नहीं मिलेगा, गैस नहीं मिलेगा, डीजल नहीं मिलेगा, फर्टिलाइजर नहीं मिलेगा। सारी दुनिया भर की अफवाहें फैला करके भारत के लोगों को भयभीत करने का, डराने का, चिंता के अंदर डुबो देने का कुछ लोगों को आनंद आ रहा था। लेकिन देश ने देख लिया कि पिछले 10-12 साल की सुविचारित योजनाएं रंग ला रही है और हम इतने बड़े संकट के बावजूद भी नागरिक देवो भव के मंत्र को लेकर के जीते हुए भारत ने जो तैयारियां की थी, एक के बाद एक कदम उठाया था। सोचा नहीं था कि संकट आएगा, लेकिन उस संकट के समय में ये सारी चीजें काम आ गई और आज देश में
गैस भी है, पेट्रोल भी है, यूरिया भी है। సాంకేతికత ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం ద్వారా గత 12 ఏళ్లలో రక్షణ ఉత్పత్తులు 4 రెట్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ 7 రెట్లు, హైటెక్ రైల్వే కోచ్ల నిర్మాణం 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ ఏకంగా 33 రెట్లు పెరిగిందని ప్రధాని వివరించారు. అలాగే వాణిజ్య ఒప్పందాల వల్ల ఎంఎస్ఎంఈలకు, భారత వ్యవసాయ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్లో మంచి అవకాశాలు వస్తున్నాయన్నారు. 1925లో రైల్వే విద్యుదీకరణ మొదలైతే తొలి 90 ఏళ్లలో కేవలం 30% మాత్రమే జరిగిందని, తమ 10 ఏళ్ల పాలనలో 70% పూర్తిందని గుర్తు చేశారు. నక్సలిజం, మావోయిజం ఎంతో మంది యువత భవిష్యత్తును నాశనం చేశాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల పాటు భయానక వాతావరణంలో తుపాకీ నీడలో ఎన్నో ప్రాంతాలు, ప్రజలు మగ్గిపోయారని గుర్తు చేశారు. ప్రజలను రక్షించే క్రమంలో 3500 మందికి పైగా భద్రతా సిబ్బంది ప్రాణత్యాగం చేశారని విచారం వ్యక్తం చేశారు. మేధోపరమైన నక్సల్స్ను గుర్తించి సమాజం నుంచి ఏకాకులను చేయాలని పిలుపునిచ్చారు. वर्षों तक देश की सत्ता में माओवादी सोच के लोग गलियारों में अपनी जगह बना करके बैठे थे. सरकारी कमेटियों में सलाहकार के रूप में भी ये माओवादी सोच ने नीतियों को प्रभावित किया था. मेरे प्यारे देशवासियों, जंगलों में हमें हथियारी नक्सलों का खात्मा बुलाने में, उस संकट से देश को मुक्त कराने में सफलता मिली है. लेकिन हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल, ये दिमागी नक्सल मौके की तलाश में है. हिंसा, अराजकता के वो रास्ते खोज रहे हैं. समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందిస్తామని ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ప్రకటించారు. కోచింగ్ పేద మధ్యతరగతి కుటుంబాలకు పెను ఆర్థిక భారంగా మారాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఉచిత ఆన్లైన్ శిక్షణ ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. विकसित भारत की यात्रा में युवाओं की बहुत बड़ी भूमिका है. इतना ही नहीं, विकसित भारत का सबसे बड़ा लाभार्थी भी मेरे देश का युवा है. साथियों, पिछले 10-12 साल में उस दिशा में बहुत कुछ हुआ है. स्टार्टअप इंडिया अभियान, आज पूरे देश में 2.5 लाख से ज्यादा रजिस्टर्ड स्टार्टअप बन गए. देश के नौजवान खुद तो काम कर रहे हैं, अनेकों को रोजगार दे रहे हैं. 1 लाख करोड़ रुपया इनोवेशन फंड भारत सरकार ने घोषित किया है. 1 लाख करोड़ रुपया आपके दिल दिमाग को सामर्थ्य देने का एक व्यवस्था हमने कर दी है. हमारे मध्यम वर्गीय परिवारों के सामने एक बहुत बड़ा बोझ बन चुका है कोचिंग क्लासेस की स्पर्धा. हर माँ बाप को लग रहा है कि कोचिंग क्लास में बच्चे को नहीं भेजा तो हम प्रतिष्ठित परिवार नहीं है. इन गरीब और मिडिल क्लास परिवारों की हम चिंता करते हुए हजारों करोड़ रुपए का उनका खर्च है वो भी बचे, बेटे भी अपने आसपास रह सके, उनकी देखभाल हो सके, परिवार पर आर्थिक बोझ न आए. और इसलिए हमने युवाओं के लिए विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట ప్రాకారం నుంచి వందే మాతరం నినాదం ప్రతిధ్వనించిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీతో పాటు ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంట మూవన్నెల జెండా, ప్రతి గుండెలో వందే మాతరం మారుమోగుతున్నాయని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.